పత్తి కథ ఓర్పు అన్న గుణపు గాఢపాఠం. రాము అనే రైతు పత్తి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆశతో పొలాన్ని దున్ని విత్తనాలు నాటాడు. క్రమంగా అన్ని పనులు పూర్తయ్యాయి. కాని కొన్ని రోజుల తర్వాత కూడా ఏ మార్పు కనిపించక అతడు హతాశులైపోయాడు. పంట ఎందుకు వెంటనే చిగురించదు అని ఆలోచిస్తూ అసహనంతో మారిగాడు. రాహు పరిస్థితిని గమనించిన అతని దగ్గరి పొరుగు రైతు ఓపికగా చెప్పాడు, రాము, పత్తి నేనప్పుడు వేగంగా పెరగదు. ప్రతి విత్తనానికి నీటిని, కాలాన్ని అవసరం. సహనం పాటిస్తే మాత్రమే మంచి ఫలితం పొందుతావు. ఆ మాటలు రామును లోపల నుంచి ఆలోచింపజేశాయి. రాముకు అర్థమైంది, సహనం లేకపోతే విజయానికి నడిచే దారి లేదు. అతడు ఆగి విత్తనాలకు సక్రమమైన గాలి, నీళ్లు అందిస్తాడు, తమ విధిగా పని చేస్తాడు. నెలల తర్వాత పత్తి చిగురించి అపూర్వమైన కోతను ఇచ్చింది. అవసరమైన కాలములో సంఘటనలన్నీ సరిగ్గా చోటుకి వస్తాయని అతడు తెలుసుకున్నాడు. కష్టమేనా గాని ఓర్పుతో చేసి చూడండి. జీవితంలో మీ కలల పంట నెరవేరగలదని నమ్మండి. ఈ కథ నచ్చితే మీతో శీలించండి. ఓ రోజు ఓ మంచి పనికి అంకితమివ్వండి. ఓర్పుతో ఆగిపోండి. ఆ ప్రయత్నం మీ జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు మీ కలల పంట నాటండి.